సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త యెహోవా సర్వజనులకు తండ్రివి మా దేవా సర్వకృపానిధియగు ప్రభువా సర్వజనులకు పోషకుడా. రాణి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే. రాణి కృతజ్ఞత స్తోత్రముతో ఆరాధు సాన్నిధ్యమే భువి చేసెను. ఆయన దైవము పాలితుడా ఆయన మేపెడి గోరెలము. రాణి ఉత్సాహించి పాడుదాము రక్షణ దుర్గము మన ప్రభువే. ఆదిని నీకుడు నేరపుడు నైనప్పుడు గములతోను రాణియు సాయించి రక్షణ దుర్గము మన ప్రభువే. చాలు దేవుడు పాటలు కీర్తించి కొయ్యల సాగించిన శ్యామృతిలో విశ్వాసంలో చదివి బలపడే భావించుకొని విడుకుంటున్నాం. సంఘంలో ప్రతి బిడ్డని పేర్కొచ్చుకొని దీవించి ఆశ్రయించుకొని విడుకుంటున్నాం. ఈ యొక్క రెండో ఆరాధనలో వాక్యవర్తం నుంచి అభిషేకులు మీరు నడిపించండి. వారి వాక్యం నుంచి ఒక శక్తిని బలాన్ని జ్ఞానాన్ని అందించుకొని విడుకుంటున్నాం. పెద్దపడ వాక్యము మన యుద్ధంలో తండ్రి పదంతలుగాను దిగుతుంది అరుదంతలుగాను మూడంతలుగాను తండ్రి పంపజేసే భావించుకొని విడుకుంటున్నాం. జరుగుతున్న ఆరాధన కార్యక్రమం ఈ నామానికి మహిమకరంగా మేలుకరంగా జరిగించే భాగ్యం నుంచి శైతం శ్రద్ధ బంధించుకొని ఇచ్చిన ప్రార్థన దీవించి ఆశ్రయించుకోండి. మా ప్రభువు జనవరి మాసం అంతా దేవుడు వాళ్ళు కాచుకుంటారు. మన బ్రతుకులో ఫిబ్రవరి మాసం వరకు మనం ప్రవేశించాం. ఈ మొదటి ఆదివారం సంఘముగా కూడుకుని దేవుని స్తుతించుటకు దేవుడు కల్పిస్తున్న ధన్యత బట్టి సంతోషిస్తున్నాం. ఈ రోజు మనం చదవాల్సిన అధ్యాయాలు చాలా సంతోషం. లేవి కాండము 25, 26, 28. నేటితో మూడవ పుస్తకం కూడా పూర్తయిపోతుంది. ఎంతమంది చదివారు? 3 పుస్తకం. వెరీ గుడ్, సంతోషం. ప్రతిరోజు అప్పుడే ఈ సంవత్సరంలో 2వ నెల వచ్చేసింది. 2వ నెలలో వచ్చేసరికి బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఒక పుస్తకం 3 పుస్తకాలు నేటితో ఉంటుంది. ఉదయకాల సమయంలో 20 లేవికాండ 25 అధ్యాయం నుండి భూమికి మహా విశ్రాంతి గురించిన విషయాలు కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ సమయంలో లేవికాండ 25 అధ్యాయంలో 2వ వర్తమానముగా ద రిడక్షన్ ఆఫ్ ది పూర్ అనే ఒక విషయాల గురించి మాట్లాడడానికి 25 అధ్యాయము 25 వచ్చి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. 25వ అధ్యాయము లేవికాండ 25 అధ్యాయము 25 వచ్చి మనం చూద్దాం. నీ సహోదరుడు భేదవాడై తన స్వాస్థ్యమును కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. సరే, ఇప్పుడు 2వ వర్తమానంలో ఈ రోజు మనం చదువుతున్న అధ్యాయంలో నుండి మీకు తెలియజేయవలసినటువంటి అంశం అంటే ద రిడక్షన్ ఆఫ్ ది పూర్ అంటే భేదవాడైన వారిని విడిపించడం, లేక భేదవాడైన వారిని అతనికి సహకరించడం అనే సందర్భము ఈ భాగంలో మనం చూడవచ్చు. సర్వసాధారణంగా దేవునికి వాటిలో ఒక మాటని మనము ఆలోచన చేస్తే భేదముల గురించి చాలా స్పష్టమైన మాట తెలియచేయడం జరిగింది. సర్వసాధారణ లోకంలో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. ఉదయం వేసిన వాళ్ళని ఎంతో మంది భేదైన వారిని మనం చూస్తుంటాం. అయితే దురదృష్టం ఏంటి, ఈ రోజున నిజమైన భేదలు ఎవరో అలాగే మోసకరమైన భేదలు ఎవరో తెలియలేకపోతుంది. నిజంగా అవసరం వచ్చి పేదవాడిగా ఉన్నాడా లేకపోతే అతను ఏదైనా ఇదే వ్యాపారాన్ని కలిగిన వాడు ఉన్నాడా అనేది మనం ఆలోచించవచ్చు. కొన్ని చోట్ల వెళ్తున్నప్పుడు కొంతమంది రోడ్డు అడ్డంగా ఈ ఆకులతోటి లేదా తాడు కానీ ఏదైనా కట్టి అడ్డంగా లేపుతున్నారు. నేను ఎప్పుడైనా గమనించలేదు, తెలియదు.
ఆడవాళ్ళండి చక్కగా పని చేసుకోగలరు, ఆరోగ్యంగా ఉంటారు, బలంగా ఉంటారు. మరి వారు ఎక్కడ వరకు ఏంటో తెలియదు, వాటిని విమర్శించట్లేదు. వాళ్ళు డబ్బులు అడిగి లేదా ఎలా అడుగుతారంటే మెయిన్ రోడ్డుకి అడ్డంగా వారు తాడు కడతారు. ఆ పక్కన ఒక ఆవిడ ఉంటుంది, ఈ పక్కన ఒక ఆవిడ ఉంటుంది, మధ్యలో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఉండి ఏదైనా కారు వచ్చినా బండి వచ్చినా వెంటనే తాడు అలాగే లేగుతుంది. అది ఎంత ప్రమాదం అంటే మీరు చూసుండొచ్చు, మీరు ఎదుర్కొండొచ్చు. ఆపి అంటే ఆ వాహనాలు ఆపడానికి అంటే మీరు ఆలోచన చేస్తే నిజంగా వాళ్ళు బీదలు, నిజంగా వాళ్ళకి అన్ని అవయవాలు బాగున్నాయి, చక్కగా పని చేసుకోగలరు. కానీ పని చేసుకుని డబ్బులు సంపాదించడం మానేసి, కష్టపడి సంపాదించుకోవడం మానేసి వాళ్ళు కూడా బీదరికాన్ని పోగొట్టుకోవడానికి ఇటువంటి మార్గాలు అన్వేషించే వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది తమ కుటుంబంలో ఉన్న బీదరికాన్ని పోగొట్టుకోవడానికి చాలా భయంకరమైన, అసహ్యమైన, నీచమైన కార్యాలు కూడా జరిగించేటి బిడ్డలు కూడా లేకపోలేదు. చాలా విచారం. అంటే వాక్యం పోస్తుంది ద్వితీయోపదేశం 10వ చివరిలో ఒక మాట కనబడుతుంది. ఏంటంటే ద్వితీయోపదేశం 10వ చివరిలో ఒక మాట మనం చూస్తే వస్తుంది. 11వ ప్రారంభం కాదు కానీ 11వ బీదలు ఏమంటారు, బీదలు దేశంలో ఉండక మానరు. అంటే బీదలు అనబడిన వారు ఉండకుండా ఉండరు. ఎంతమంది నువ్వు ఎన్ని చేసినా కూడా, ఎన్ని సంక్షేమ కార్యక్రమం చేసినా, ఎన్ని పథకాలు పెట్టినా, అది ఎన్నిగా నువ్వు వరాలు ఇచ్చినా కూడా బీదరికం అనేది మనుషుల్లో నుండి పోనే పోదు. బీదలు దేశంలో ఉండక మానరు. అయితే దేశంలో ఉండకుండా ఉన్నవారు దానికి ఏ దేశంలో కూడా ఇప్పుడు కొన్ని సందర్భాలు వచ్చిన బీద దేశం అంటారు, బీద దేశము అంటుంటారు, అందుకే బీద కుటుంబము అంటుంటారు. అంటే మీరు ఆలోచన చేస్తే బీదరికం అనేది నిజంగా మనం గమనించినప్పుడు అది కొంచెం శాపం వరకు వచ్చేమో. కానీ సామెతలో ఏమంటే స్వాతంత్రం వల్ల ఏమవుతుందంటే ఆ బీదరికం అనేది కలుగుతుందనే మాటని జ్ఞానస్తులు తెలియజేస్తా ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేస్తే ఈ రోజున మనిషి తాను చేయవలసిన పనిని చేయకుండా తాను చాలా మంది టీచర్స్ అంటారు, చదువుకునే టైంలో చదువుకోవాలి, ఆడుకునే టైంలో ఆడుకోవాలి. ఇప్పుడు చదువుకోవడం మానేసి ఇప్పుడు కష్టపడకుండా ఉంటే రేపటి రోజు నువ్వేమవుతావు, ఇప్పుడు నువ్వు కష్టపడితే రేపొద్దున సుఖపడతావు, ఇప్పుడు సుఖపడితే రేపొద్దున కష్టపడతావు. అంటే మీరు ఆలోచిస్తే దేవుడి గర్భంలో రాయబడుతున్నమాట, దేవుడు బీదరైన వారి పట్ల ఎటువంటి కనికరాన్ని చూడాలి. ఒకసారి ఈ భాగం వస్తే లేవికలో బీదవాడు అనే మాట మాట్లాడుతూ ఆ పక్కనే ఒక మాట రాస్తున్నారు. ఏంటంటే సమీప బంధువులు. బీదవాడు తర్వాత ఎవరట, సమీప బంధువులు. అంటే బీదవారికి బంధువులు అంట. మనము సామెతలో ఈ మాట మనం చూడగలిగితే మనం ఆలోచన చేసినప్పుడు బీదవాడు తన స్నేహితులను సైతం అంత ఏం చేస్తాడు, తను పోగొట్టుకుంటాడు. బీదవాడికి బంధువులు అనబడిన వారు బహుశా ఉండనే ఉండరు. అంటే బీదవాడికి బంధువులు ఉంటారంటే ఎవరి బంధువులు ఉంటారు? ఒక ఐశ్వర్యవంతుడికి బంధువులు ఉంటారు, ఒక ధనవంతుడికి బంధువులు ఉంటారు. కానీ బీదవాడికి ఉండే బంధువులు ఎవరు? బీదవాడికి ఉండే బంధువులు కూడా బీదవాడే ఉంటారు. కానీ బీదవాడికి ఒక ఐశ్వర్యవంతుడు బంధువులు ఉంటారు. ఒకవేళ ఉన్నా కూడా నాకు వాడు ఎవరో తెలియదు, వాడు నా బంధువు కాదు, వాడు నా రక్త సంబంధి కాదు, వాడు అసలు నాకు తెలియదు. అంటే బీదరికం అనేది ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే అనేకులను దూరం చేస్తాం, అనేకులకు మనం దూరంగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు గమనించండి, అటువంటి బీదవాడికి ఒక సమీప బంధువుడు అనే మాట ఈ లేవీకరణంలో మనం చూస్తున్నాం. అంటే మీరు గమనించండి, దేవుడి వాక్యాలు చూస్తే బీదవాడు ఉన్నాడు, వాడికి సమీప బంధువుడు ఉన్నాడు. ఆ సమీప బంధువు ఏమి చేయాలి అనేది ఈ దినాన ఈ 2వ వచనంలో అక్కడ తెలియజేయడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. లేవికరణ 20 ఆ సమీప బంధువుడు అనబడిన వాడు తన బంధువులలో బీదవాడిగా ఉన్న వాడి పట్ల ఏ కార్యం చేయాలో అక్కడ మాట్లాడుతూ చూడండి. 25 మన మనసు ఉంటే, నీ సహోదరుడు బీదవాడి తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత, తన స్వాస్థ్యంలో అంటే స్వాస్థ్యం కలిగిన వాడే, భూమి కలిగిన వాడే, కానీ ఏమయ్యాడంటే ఇక్కడ వాక్యం రాబడిందంటే అతను అమ్మిన తర్వాత ఎందుకు అమ్మేసుకున్నాడు అంటే కొన్ని సందర్భాలు మనం ఉన్న ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులను అమ్ముకుంటూ ఉంటాం, ఆకలికి పెడుతూ ఉంటాం. ఎందుకంటే మన అవసరాలు పెంచబడడానికి, మన అవసరాలకు ఉపయోగకరంగా. ఇప్పుడు అమ్మిన తర్వాత వాడు ఎదిగాడు, పేదవాడు అయిపోయాడు. అమ్మక ముందే ఎలా
కొట్టుకుంటే అవసరమైన వాటిని మనం ఏం చేయాల్సి వస్తుంది, అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే ఇదివరకు దినాల్లో చెప్పేవాడు కూడా, ఈ చైనా బజార్లో లేకపోతే ఈ ఏ వస్తువులు 10 రూపాయలని కొంతమంది కొన్ని వస్తువులు ఉంటాయి, 10 రూపాయలు కదా అని పట్ట 10 రూపాయలు. ఇప్పుడు పిల్లలకి నిజంగా చూస్తుంటే లేస్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు 5 రూపాయలే కదా, తల్లిదండ్రులు కూడా 5 రూపాయలే కదా, 10 రూపాయలే కదా, మనం ఇచ్చేది ఇంకా గొడవ ఉత్పత్తి ఆ 7 మార్కు ఉంటుంది కరెన్సీ 5 రూపాయలే కదా అని అంటున్నారు. చివరికి అది ఆరోగ్యానికి హాని చేస్తున్న విషయం మనందరూ ప్రేమికుల వాళ్ళు. అలాగే ఆ ధనం వృధా అయిపోయి చివరికి మనము ఏమీ లేని పరిస్థితులు పెట్టుకోం. అంటే పేదరికం అనేది మన చేతులారా మనం చేసుకునే పరిస్థితి. ఎందుకు విషయం చెప్తానంటే, మనకి ఒక 10 రూపాయలు వచ్చినా, ఒక 20 రూపాయలు వచ్చినా వాటితో మనం సంతృప్తి కలిగి ఉంటే అసలు పేదరికం ఉండదు. సరసాలకి ఈ లోకంలో సంతృప్తి లేని వాడు ఎవరు కూడా ఉండడానికి, సంతృప్తి కలిగి ఉండడం అనేది ఎవరు కూడా నేర్చుకోవడం. అంటే మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు అమ్మేసుకున్నాడట, ఏం చేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. మీరు లోకాసు 15 వెళ్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఎరిగిన వాడు ఉన్నాం. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడితే అక్కడ ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అందులో ఒక కుమారుడు తండ్రి ఆస్తులు నాకు వచ్చే భాగము ఇచ్చేయమని చెప్పి ఆ ఆస్తంతా కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. పట్టుకుని వెళ్ళిపోయిన వాడు దూరదేశంలో వ్యాపారం చేసి అక్కడ ఏమైపోయాడ, నష్టపోయాడు. తన దగ్గర ధనవంతా కూడా వేయవచ్చుకున్నాడు. ఒకప్పుడు ఎవరితో ధనవంతుడు కొడుకు, ధనవంతుల కుమారుడు, ఐశ్వర్యుల కుమారుడు. అటువంటి వాడు పంతులు పొట్టుతో తన కడుపును నింపుకొన ఆశపడ్డాడు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అనగా, ఎందుకు ఆ పేద స్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ కరువు స్థితి వచ్చిందంటే కేవలం తన తండ్రి అయిన ధనవంతుడైన తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళడం. ఈ రోజు నీవు నేను కూడా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అదురు పనులు పెద్దలంటారు, వాడు చేతులారా వాడే చేసుకున్నాడండి. చక్కని ఉద్యోగం అండి, చక్కని ఉద్యోగం, చక్కని భార్య, చక్కని పరిస్థితి అండి. ఇదంతా కూడా వాడు ఏం చేస్తాడు, పోగొట్టుకున్నాడు. అంటే మీరు ఆలోచన చేస్తే సర్వసాధారణంగా మనిషికి ఏర్పడే పేదరికం అనేది ఖచ్చితంగా అతను చేసే పొరపాట్లు, తప్పిదాలు, అతను కొన్ని గర్వం కావచ్చు, అహంకారం కావచ్చు, అతను పొగడు కావచ్చు, ఇవన్నీ కూడా అతను ఏం చేస్తాడంటే పేదరికంలోనికి నెట్టివేస్తాడు. ఈ రోజున వీటిలో నియమం కూడా మనం గమనించుకుంటే, అతను తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత, పేదవాడికి స్వాస్థ్యం అనేది ఏమవుతుంది, కానీ స్వాస్థ్యం ఉన్నాడు అంటే వాడు ధనవంతుడే, కానీ అమ్ముకున్నాడు. ఏం చేసినట్టు వాడు అమ్మేసుకున్నాడు. దేనికోసం అమ్మేసుకున్నాడు? ఈ రోజు మనం చాలా మంది చూసినప్పుడు మనం పితరులు సంపాదించిన వాటిని ఈ రోజున అమ్ముకుని వెళ్ళిపోయిన వారిని మనం చాలా మంది చూస్తాం. అంటే అప్పులు చేస్తాం. ఈరోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఒక ఇంటిలో, లేక ఒక పొలాల్లో, లేక ఒక భూమిలో సంపాదిస్తే దాన్ని ముగ్గురు చేసుకోకుండా, దాన్ని అభివృద్ధి పరచుకోకుండా అనేక మంది వాటిని తెగలమ్ముకుని ఈ రోజున వెళ్ళిపోయే పరిస్థితులు. ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు. నేను శాస్త్రంలో చాలా మంది చెప్తూ ఉంటాను. అంటే ఎందుకు విషయం చెప్తారంటే, ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు, ఆ తల్లి ఎంత కష్టపడింది. పైసా కూడబెట్టి ఒక చక్కని గృహాన్ని అక్కడ నిర్మించినప్పుడు, లేకపోతే చక్కని ఒక భూమిని సంపాదించినప్పుడు దాన్ని అమ్ముకోవడం అనేది అసలు కొడుకులు కానీ కూతురు కానీ అమ్ములేదు అనుకుంటారు. ఎందుకంటే వాడు సంపాదించడం, వాడు అమ్ముకోవడం అంటే అసలు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించారు. దాని అమ్ముకుని బ్రతికంటే ఇంకా బ్రతుకంటే మోసం అంటున్నాను. ఇంకా వేరే విధంగా దాన్ని తీసుకోవడం మంచిది. అంటే సంపాదన అనేది తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి కోసం అమ్మి సంపాదించడం వాడు, అది కాదు గొప్పతనం. వాటిని అభివృద్ధి పరచడమే గొప్పతనం. ఈ రోజు చాలా మంది కుటుంబాలు మనం చూసినప్పుడు ఎందుకు వారు అభివృద్ధి పరచలేకపోతున్నారంటే, తల్లిదండ్రులు సంపాదించిన దాన్ని అమ్ముకుని తింటున్నారు. మరి తర్వాత ఏమి అమ్ముకుంటారు? తర్వాత అమ్ముకోవడానికి ఏముంటుంది? వీడు సంపాదించినట్టు ఏమీ లేదు. వీడి సంపాదించిందని వీడి సంపాదన లేదు. తండ్రి సంపాదించిన దాన్ని అమ్ముకుని బతికాడు. ఎంతకాలం బతుకుతాడు? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. కూర్చుని తిన్నాడు, కరిగిపోయి అమ్మిందంతా అయిపోయింది. అమ్మిందంతా కూడా వృధా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు అమ్ముకోవడానికి ఏమీ ఉండదు. తల తాకట్టు పెట్టాల్సిందే, లేకపోతే చెడు పనులు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే, ఏదైనా కిడ్నాపులు చేయడమే. ఇటువంటి ఈ రోజు సమాజం ఇటువంటి నరహంతకులు, కిడ్నాపర్స్, ఇటువంటి బ్లాక్ మెయిలర్స్ ఎందుకు ఏర్పడుతున్నారంటే కేవలం వారు కలిగి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే, వారు సంపాదించిన వాటిని తెగనమ్ముకుని వారిగానే బేదలుగా మారిపోయి చివరికి వారు ఏమవుతున్నారు, ఇతరులు ఆ లైఫ్ స్టైల్ అలవాటు పడిపోయి దాన్ని కొనసాగించడానికి
కిడ్నాపులు చేయడమనో, లేకపోతే బెదిరించడమనో, దొంగతనాలు చేయడమనో, లేకపోతే ఏటీఎంలో బ్యాంకులో దొంగతనాలు చేయడం, ఇవన్నీ కూడా. అంటే మీరు గమనించండి, తన శ్వాసంలో కూడా అమ్ముకున్నాడు, అమ్ముకుని భేదవాడిగా మారిపోయాడు. భేదవాడిగా ఉన్న వారికి ఈ సందర్భంలో మనం చూసినప్పుడు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనం గమనించవలసింది, ఒకవేళ నేను ఇంకా భేదవాడిగా ఉన్నాను, దానికి కారణం ఏంటి? ఈ రోజు మనం చూస్తే కొన్ని మనము చాలా మంది అంటూ ఉంటారు, లోపల కొన్ని సామెతలు మనం చూసినప్పుడు ఉట్టికి ఎక్కడమ్మా ఆకాశాన్ని ఎగిరింది అన్నట్టుగా. ఈ రోజు మన కోరికలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే చాలా ఉన్నతంగా ఉంటాయి మంచిదే, కానీ దానికి తగిన ఆలోచన మనకు ఉండాలిగా. అంటే దానికి తగినట్టుగా మనము మన పరిస్థితులు ఉండాలిగా. దానికి తగినట్టుగా పరిస్థితి ఉండకపోయినా ఎందుకు అనవసరమైన వాటిలోకి ఈ రోజు మనుషులు నేను కూడా చాలా సందర్భాలు అటువంటి విషయంలో ఆలోచన చేస్తుంటాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో అటువంటి వాటిని ఆలోచనిస్తూ కొంచెం వెనకబడి వేయడం జరుగుతుంది. కోరుకోని మన కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు? కోరుకోని మనము లేఖలోకి రావడం ఎందుకు? ఉన్నదానితో మనము సంతృప్తి పడి, ఉన్నదానితో మనము సంతోషపడితే దానికి ఇచ్చిన జీవితము. అందరూ పిలుపు వరకు పోరాడు. అక్కడ ఒక మాట తెలియజేస్తారు. పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, పిలుపు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ మాట మనం ఎదిగిన వాడున్నాం. నాకు పొదుగు కలిగిన నేను ఇలా చెప్పలేదు, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి కూడా నేర్చుకున్నాను. సంతృప్తిని నేర్చుకుంటే ఖచ్చితంగా ఎవడో కూడా పేదవాడే ఉంటాడు. కానీ బైబిల్ వస్తుంది, పేదల దేశంలో ఉండక మానరు. కానీ ఉంటారు, పేదలు ఉండకుండా ఉండరు. కానీ ఆ విషయంలో ఆ పేదల పట్ల నీవు కలిగి వస్తున్న ఆలోచనతో ఇక్కడ మనం ఈ మాట మనం చూద్దాం. 25 అధ్యాయం చూసినప్పుడు 25 అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల, ఎంత గొప్ప మనసు ఉండాలి అంటే విడిపింప వచ్చిన ఎడలంటే సమీప బంధువుడు. ఇంతకుముందు చెప్పారు, అసలు బంధువుడు అనేవాడే ఉన్నాడు పేదవాడికి. కానీ ఒకవేళ ఉన్నా కూడా బంధువుడు ఉంటే ఆ బంధువుడు వాడు అమ్మిన దాన్ని మళ్ళా విడిపించడానికి ఆలోచన చేస్తే మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితి జరగవచ్చు. మనకు కూడా బాగా కావాల్సిన వారు మన బంధువులు ఎందుకంటే దాన్ని అలా అనిపిస్తున్నాం, సరే ఏదో జరిగిపోయింది, సరే మళ్ళా దాన్ని మనం సంపాదించుకుందాం అని చెప్పి ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? అంత పెద్దవాడి సాగునే ఉన్నారు. ఒకడు అమ్మేసుకున్న దాన్ని మళ్ళా తిరిగి కొని అతనికి ఇవ్వడం అనేది ఎలా సంభవిస్తుంది? ఇదంతా మనం చూసినప్పుడు అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినట్లా తన సహోదరుడు అమ్మిన దాన్ని అతను విడిపించును. అంటే విడిపించబడాలి. ఒక సమీప బంధువులు ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా మనందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు గురించిన ఆలోచన మనం చూస్తే ఆయన మనకు సమీప బంధువుడే ఉన్నాడు. ఒకప్పుడు మనం మన జీవితాల్లో కూడా పాపానికి మనం అమ్మివేసుకున్నాం, లోకానికి మనం అమ్మివేసుకున్నాం. అటువంటి అభివేమంటే మనం బ్రతుకులు తిరిగి మళ్ళా దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించను అనే మాట మనం చూస్తాం. ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని మళ్ళా దేవుడికి ఒక యాజకులుగా. ఒకసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఆ మాట మనకు అర్థమవుతాయి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వీరి మాట మనం చూస్తే చూడక మాట మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం 10వ వచనంలో, ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనంలో, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విడువు, నీవు వధింపబడిన వారే చూడండి, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుడి కొరకు మనుషులను కొని ఎవరు కొట్టారండి? దేవుడి కొరకు. యేసుక్రీస్తు వారు శిలువ రక్తాన్ని చిందించడానికి కారణం ఏంటంటే ఆయన మనం అమ్మివేయబడ్డాం. మనం పాపానికి అపవాదికి లోకానికి అమ్మివేయబడిన మనము లోకాశలను బట్టి లోక ఆలోచనలు బట్టి అమ్మివేయబడి మనను దేవుడి కొరకు మరలా ఆయన తన రక్తం ఇచ్చి, అందుకే 5వ అధ్యాయంలో నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవాళ్ళను ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుడి కొరకు మనుషులను కొని మా దేవుడికి వారిని ఒక రాజ్యముగాను యాజకుడుగాను చేసింది. అంటే మీరు ఆలోచించండి, ఈ రోజున దేవుడు కూడా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్న ఒక వాక్యం ఏంటంటే ఆయన మనల్ని విడిపించారు. అందుకే ఋతు గ్రంథంలో కూడా మనం ఆలోచించేటప్పుడు ఋతులకు సమీప బంధువులుగా ఉన్నట్టు వాళ్ళ గురించి బోయజు గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఆ బోయజు యేసుక్రీస్తునకు ముగ్గుర్తిగా ఉండడానికి మాటని మనం అందరం కూడా ఎరిగిన వారు ఉన్నాం. అంటే మీరు ఆలోచన ఏంటి? ఋతులకు అక్కడ నయోమికి కూడా ఒక సమీప బంధువుడు ఉన్నాడనే మాటని కూడా మనం ఆలోచించవచ్చు. మనం ఋతు గ్రంథంలో పెడితే ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో
అతడు చాలా ఆస్తిపరుడు అంటున్నారు. అంటే నయోమి కుటుంబం మనం ఎరిగిన వారు, నయోమి ఎలిమేలు వారి కుటుంబము ఒకప్పుడు వారు బెత్లెహేమునుండి వారు మోయాబు దేశానికి వారు వెళ్ళిన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ రాత్రి ఉండము ఉదయం బంధువుని ధర్మము ఏంటంటే ఆ మాట చదువుతున్నప్పుడు బంధువుని ధర్మము, సమీప బంధువుడు ఉన్నాడు, బంధువుని ధర్మము అంటే ఒక భేదవాడైన వాడు. ఈ రోజున మనం మా రోడ్డు మీద చూస్తుంటే వాళ్ళు నేను చూసినప్పుడు నాకు తండ్రి ఉన్నాడు అంటే తల్లి ఉందండి, లేకపోతే నాకు 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 బిడ్డలు బంధువుడు, వీళ్ళ స్నేహితుడు, లేకపోతే వీళ్ళ రక్త సంబంధి అని చూస్తే మనకున్న సిద్ధాంతం కూడా ఏమైపోతుంది, మారిపోతుంది. కానీ కనీసం ఆ బంధువుని ధర్మము జరిగించని బంధువులు ఈ రోజున ఉంటే ఎంత లేకపోతే ఎంత అనుకుంటాం మనం కదా. ఈరోజు చాలా మంది పట్టించుకునేవారు ఉన్నారు, బంధువుడే, స్నేహితుడే, రక్త సంబంధి, కుటుంబం వాడే. కానీ వాళ్ళు ఇంటిపోతే నాకేంటి, నేను నా కుటుంబం గ్రామంలో చాలా మంది జీవించి చివరికి వారు బంధువుని ధర్మాన్ని జరిగించిన వారు ఉన్నారు. ఈ లేవికాండ 25వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు పేదవాడు తన స్వాస్థ్యంలో కొంత అమ్మబడిన తర్వాత అక్కడికి సమీప బంధువుడు వచ్చి విడిపించిన కదా అది విడిపింపవచ్చును అంటున్నారు. ఈ రోజు నీ బ్రతుకులో, నీ జీవితంలో నువ్వు పొందుతున్న అవమానాలు, నువ్వు పొందుతున్న నిందలు, నువ్వు పొందుతున్న కష్టాలు, నష్టాలు, సమస్యలు అది విడిపించడానికి ఉంటారు అన్నాడు. అందుకే మనుషులు నమ్ముబడినట్టే, రాజును నమ్ముబడినట్టే యెహోవాను ఆశ్రయించుటమే. నువ్వు తొందర పడిపోయి, కంగారు పడిపోయి, బెదిరిపోయి, అయ్యో ఎలాగా నా పరిస్థితి ఎలాగా చెప్పి అనవసరమైన మార్గంలోనికి, అనవసరమైన పాప మార్గంలోకి వెళ్ళి ఆ మార్గం ద్వారా డబ్బులు సంపాదిద్దాం, దొంగతనం ద్వారా, లేకపోతే కిడ్నాప్ల ద్వారా, లేకపోతే విషయాల ద్వారా, ఇటువంటి అసహ్యమైన కార్యాల ద్వారా, ఇటువంటి చెడు అలవాట్లు, ఇటువంటి చెడు మార్గాల ద్వారా ధనాన్ని సంపాదించుకుని మన బీతగా పోగొట్టుకుందామని భయంకరమైన ఆలోచన తొలగించుకుంటే దేవుడు మనం విడిపించడానికైనా వాక్యం వస్తుంది. ఆయన పెట్ట కుప్పాలనే నుండి ఆయన తీరులోనైనా పైకి లేవనెత్తేవాడు. నీ బంధువుడు కూడా నీ బంధువుని ధర్మం జరిగించకపోయినా కానీ దేవుడు తన ధర్మాన్ని విడిచిపెట్టాడు. ఏదో ఒక తినాడు దేవుడు నిన్ను ఆయన లేవనెత్తుతాడు. ఆయన కొరకు మనం ఎదురు చూస్తే, న్యాయంగా నీతిగా మనం జీవిస్తే, అందులో మనం చాలా మంది ఏమంటుంటాం అంటే మనం న్యాయంగా నీతిగా సంపాదించిన ఆ రూపాయి చాలు, ఆ 10 రూపాయలు చాలు. కాబట్టి అన్యాయంగా వచ్చే సొత్తు అంటే సామెతలో మనం చూసినప్పుడు, సామెతలో మొదలెచ్చాము ఈ మాట మనము ఆలోచన చేసినప్పుడు, నాకు కూడా పాపం నిన్ను ప్రేరేపగా ఒప్పకము అంటున్నారు. ఒకటేమో 10వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట మనము 11వ చూస్తే 11వ పలు విధములైన సామెతలో ఒకటే 11వ వచనంలో పలు విధములైన మంచి సొమ్ములు మనకు దొరుకును, మన ఇంట్లోను దోపుడు సొమ్ముతో నింపుకొందము. ఏంటి, నీకున్న పేదరికం, నీకున్న పేదరికం, నీకున్న ఆ పరిస్థితులు ఒకవేళ ఇంతకుముందు మీరు చెప్పారు ఎందుకు వస్తుంది పేదరికం, ఎందుకు వస్తుంది మన యొక్క పేదలుగా మనం ఎందుకు విడిపోతామంటే మనకు లేనిపోని ఆలోచన, లేనిపోని ఆలోచన. పక్కింటి వాడు కొనుక్కుంటే పక్కింటి వాడు అభివృద్ధి, పక్కింటి వాడికి అదొంది ఇదొంది ఇటువంటి ఆలోచన ఇక వాటి గురించి చెప్పనక్కర్లా. అంటే ఎవరు పుల్లును చూసి రక్తం వార్త పెట్టుకున్నట్ట వారి తగినట్టుగా వారు వారు కలిగి ఉన్నారు, మనకు తగినట్టుగా వాళ్ళ జీవితం. అంతేగాని వారి వల్లే మనం ఉందామని చెప్పి ఏదో పుల్లును చూసి రక్తం వార్త పెట్టుకున్న సంతానం ఈ రోజు అనేక మంది కుటుంబాలు, అనేక మంది వ్యక్తులు తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు, తమ జీవితాలని నాశనం నడిపించుకుంటున్నారు. ఈరోజు నీవు గమనించండి, ఒక జాగ్రత్త మనకు కలిగిన వారు ఉన్నారు. ఎందుకు పేదరికం మన జీవితం ఏర్పడుతుంది, ఎందుకు ఇంకా మనం పేదరికంగా ఉండిపోతున్నాం, దాన్ని పొగట్టుకోవడానికి నువ్వు ఒక్కమైన మార్గాలు ఆలోచిస్తే అది దేవుడికి వ్యతిరేకమైన పలు విధమైన మంచి సొత్తులు మనం దొరుకును, మా ఇంట్లో దూకుడు సొమ్ముతో నింపుకున్నాము. అది ఎంత మాత్రం కూడా న్యాయబద్ధమైనది కాదని వాక్యం పోస్తుంది. నా బంధువుని ధర్మాన్ని తెలుస్తానని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ సమీప బంధువులు ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం. ఒకసారి మనం గమనించినప్పుడు ఇదే రూతు గ్రంథంలో, రూతు గ్రంథము 4వ అధ్యాయం మనం వెళ్తే 4వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 6వ వచనం చూద్దాం. 6వ వచనంలో ఆ సమీప రూతులకు ఆ బోయజు కంటే సమీపమైన బంధువుడు అక్కడ ఉన్నాడు. ఆ బంధువుడు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. 4వ వచనంలో ఆ బంధువుడు నేను దానిని విడిపించుకోవడలేదు, నా స్వాస్థ్యము పోగొట్టుకుందేమో,
నేను దాన్ని విడిపింపలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని కర్మము జరిగించమని చెప్పారు. సమీపమైన బంధువుడు బోయిచు కంటే రూతులకు సమీపమైన బంధువుడు ఉన్నాడు. కానీ వాడు అంటున్నాడు, నేను విడిపించలేను, నేను సహాయం చేయలేను, నేను నా స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాను, నీవే జరిగించున్నాను. ఈ రోజు నిజమే, వాడికి ఎవరు కూడా సహాయం చేయరండి. వాళ్ళు పేరు మాత్రమే బంధువులు, పేరు మాత్రమే. అంటే ఇలాంటి బంధువులు అంటారు కొంతమంది, రాబంధువులు అంటుంటారు కొంతమంది. బంధువులు ఏమంటుంటారండి? రాబంధువులు. అంటే రాబంధు ఏంటి? దాని లక్ష్యం ఏంటి? దాన్ని పీకుడు తింటా ఉంటారు. అలా కొంతమంది బంధువులు పీకుడు తినేటి వారు కూడా లేకపోలేదు. అందులో చాలా మంది సహాయం చేద్దామని నాకు ఒక్కసారి సహాయం చేసి చేయడం మొదలైతే ఇక్కడ పీకుడు తింటాడు రా బాబు అంటారు. అంటే ఏది ఒకప్పుడు ఏదో ఒకసారి 2 సార్లు మనల్ని వాళ్ళు చేయలేము, లేవనెత్తగలరు. ప్రతిసారి పేస్ట్ అయిపోయింది, పాస్తా అయిపోయింది, టీ పొడి అయిపోయింది, ప్రతిదానికి బంధువులు అడగదు అని చెప్పి ప్రతిదానికి కూడా మనం చేస్తే అటువంటి ఆలోచన ఎవరు కూడా ముందుకురావు. బాగా ఇంకా తప్పదు, కాటుపట్టు, నీకు ప్రాణాలు వచ్చింది, చాలా ఇబ్బందిగా పరిస్థితి వస్తుంది, బలహీనత ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, కానీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నాయి, కొంచెం సహాయం చేయమంటే సహాయం చేసే వారు ఉండొచ్చు. ఒక ఆ పరిస్థితిలో కూడా కనిపించిన వారు చాలా మంది ఉండొచ్చు. అయితే మీరు గమనించండి, దేవుడి వాక్యం, దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనం విడిపించే దేవుడే. నీకున్న సమస్యల్లో, కష్టాల్లో నుండి, నష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శోధన నుండి ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు. అంటే ఈ రోజు మనం గమనించిన దేవుడు మనల్ని విడిపించాలని మనం అనుకుంటున్నామా? ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏం చేయలేదండి, చేస్తే మనమే చేసుకోవాలని చెప్పి అక్రమమైన మార్గాల్లో, అక్రమమైన మార్గాల్లో, అనేకమైన లోక మార్గాల్లో నువ్వు నీ ధనాన్ని సంపాదించి నీకున్న పేదరికాన్ని పోగొట్టుకోవాలనుకుంటే, నీకున్న పరిస్థితి నుండి నువ్వు విడిపించబడాలంటే అది ఖచ్చితంగా మేలుకరము కానీ కాదు. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మాత్రం ఏమవుతుంది? వాటిని మనం ఏం చూసుకోవాల్సి. అందులో చాలా మంది అంటారు నరమంత్రపుస్త్రీ అని మాట మాట్లాడుతుంటారు. కొంతమంది అంటారు మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుంది అనుకుంటారు. అందులో కష్టపడి మనం సంపాదించిన ₹1 అందులో చాలా మంది ఏమంటారంటే మనం సంపాదించుకుంది న్యాయంగా సంపాదిస్తే అది ఎక్కడికి పోయినా తిరిగి మన దగ్గరికే వస్తుంది. మనం పోగొట్టుకున్నది అది ఒకవేళ అది మన కష్టార్జితం అనుకోండి, మన కష్టార్జితం ఎక్కడికి పోదు. కానీ కష్టపడకుండా సుఖపడుతూ ఈ రోజున చాలా మంది ధనాన్ని సంపాదించి తమ పేదరికం నుండి వారు విడుదలవుతున్నారు. పేదరికం అనేది శాపం కాదు, మనకి అడ్జస్ట్మెంట్లే. మన ఈ రోజున ₹1,00,00,000 కూడా ఇంకా ఏదో కావాలంటారు. ఈ రోజున మనం వేలు సంపాదిస్తున్నామో, వేలు సంపాదిస్తున్నామో, లేదా 100 సంపాదిస్తున్నామో, ఆ సంపాదించిన దాంట్లోనే మనం సంతృప్తి కలిగితే పేదరికానికి ఇంకా పేదరికం అనేది మన జీవితంలో ఎందుకు ఏర్పడుతుంది అంటే మీరు ఆలోచించండి. ఈ రోజు నీవు నాడు కూడా ఈ మాటలు ఉంటుంటే మనం అందరం పడుతుంది కదా. ఈ రోజున లేవికాండం 25 చెప్తుంది, అతను పేదవాడు తన స్వాస్థ్యాన్ని అమ్మేసుకున్నాడు, కానీ అమ్మిన దాన్ని మరలా ఏం చేస్తాడా? విడిపించడానికి అక్కడ ఎవరు వచ్చాడ? సమీప బంధువుడు. ఆ బంధువుని ధర్మాన్ని జరిగించడానికి ఒకవేళ లేకపోయినా ఋతుదంలో చదువుకున్నాం, బోయజు కంటే సమీపమైన బంధువుడు ఉన్నాడు, కానీ వాడు ఏమన్నాడు? నేను దాన్ని విడిపించలేను అన్నాడు. కానీ బోయజు మాత్రం విడిచిపెట్టలేదు. ఆ సమీప బంధువుడిగా ఉండి తన బంధువుడి ధర్మాన్ని రూతులకు వారితో జరిగించాడు. ఈ రోజు దేవుడు నీ పట్ల నా పట్ల కూడా ఆయన చేసే కార్యం అదే. నువ్వు శోభంలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సమర్థుడు. అందుకనే నేను ఎన్నడూ విలువను ఎనభైని వార్తలు కూడా చూస్తాం. అటువంటి విలువను 80 దేవుడికి కలిగిన మనం ఎందుకో తొందరపడిపోతుంటాం. ఇంకెప్పుడు మన బ్రతుకులు మారుతాయి, ఇంకెప్పుడు మన బ్రతుకులు ఇంకెంతకాలం ఇలాగే ఉండాలా అని చెప్పి అనవసరమైన తప్పుడు మార్గాల్లోకి వెళ్ళి ధనాన్ని సంపాదించడం. అందుకనే వాటిలో ఒక మాట రాయబడుతుంది. సామెత గ్రంథంలో ఒక మాట మనం చూసినప్పుడు దృష్టి నిలిపినతోడనే అది లేకపోను, నిశ్చయముగా రెక్కలు ధరించి ఎగిరిపోను, పక్షులకు ఆకాశం ఎగిరిపోవడం ఎగిరిపోను. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు. నువ్వు దేనికి ప్రయాసపడగలంటే నువ్వు ఆ రోజు సంపాదించుకున్న ₹100 లేదా ఆ ₹20 లేదా ₹10 వాటితో నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నడిపించుకోవడానికి, నీ అవసరాలు తీర్చుకోవడానికి, నువ్వు కొన్ని వాటిని తగ్గించుకునే వాటిని చేయడం వల్ల అది నీకు వృద్ధి కలుగుతుంది. అలా కాకుండా
ఇంకా 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 ఏదో సంపాదించారనే ఆతృతతో తప్పుడు మార్గాల్లో చెడు మార్గాల్లో పెడితే అది మనం నాశనము చేస్తుంది. రోజు నీవు వాక్యం బోధన పంపిస్తే 21వ అధ్యాయం సామెతల్లో కూడా 21వ అధ్యాయం సామెతల్లో 21వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటారంటే అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుంటారు. ఈ రోజున ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ధనాన్ని సంపాదించడానికి. ఈ రోజున అబద్ధాలతో ధన సంపాదన అనేది అది ఖచ్చితంగా అన్నాడు ఊపిరితో సాటి. ఈ రోజున నీకున్న సమస్యలు కష్టాలు కేవలం ధనమే వినిపిస్తున్నారు కావద్దు. ధనం కంటే గొప్పవారు దేవుడు. నీకున్న సమస్యల్లో అది ఆర్థికమైన సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వ్యక్తిగతమైన సమస్యలు, బలహీనతలు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, వాటిని విడిపించగలిగే సమర్థుడు మౌనతుడైన దేవుడు. నువ్వు సంపాదించిన ధనం కాదు. ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకోకూడదు. ధనం మనల్ని విడిపిస్తుంది అనుకోకూడదు. ధనం మనం విడిపించదు. అందుకని మనం ఉగ్రత ధనవంతు ఆస్తి అక్కడకు రాదంటున్నాడు. కానీ ఉగ్రత ధనవంతు ఆస్తి అక్కడ రాదు. మనం విడిపించబడాలంటే అది కావు. దేవుడు వాక్యం వస్తుంది, నీవు ఆరిన నరకాతులోని నిత్య నరకాతులో పెట్టుకోకుండా మనము నిత్య జీవనాన్ని మనం ప్రవేశిస్తామంటే యేసు క్రీస్తు రక్తం మాత్రమే దానికి అది మనం విడిపిస్తుంది. ఈ రోజు నీవు ఆలోచించాం. నీవు విడిపించబడడానికి దేవుడు తన కుమారుడు యేసు క్రీస్తు లోకానికి పంపించాడు. ఆయన పాపం అనే బద్ధకాల నుండి, పాపం అనే చెరల నుండి, నాశనం అనే ఆ ఉగ్రత నుండి ప్రభువుని విడిపించాడు. ఎలాగా? ఆయన తన రక్తం ఇచ్చి, అందుకే మేము ఎంతమంది చదువుకున్నాం, ఆయన తన రక్తం ఇచ్చి నేను కొన్నాడు. కానీ కొన్న దేవుడు నేను విడిపించడా? ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి పేరుతో మనం చూసినప్పుడు పేరుతో చెరసంలో బంధించబడ్డాడు. సంఘం అయితే అతను ఏం చేస్తాడ? అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఆశ్చర్యరీతిగా పేతురు ఆ చెరసాల నుండి విడిపించబడ్డాడు. ఈరోజు ఎటువంటి చెరలో ఉన్నావో తెలియదు, ఎటువంటి సమస్యలు ఉన్నామో తెలియదు, ఎటువంటి శోధన ఉన్నావో తెలియదు. కానీ వాటి నుంచి విడిపించగలిగే వాడు లోపల మనకి ఎంతో మంది ఉండొచ్చు. కొంతమంది అంటారు, నీకు ఇలాగా చిన్న ఫోన్ కాల్ చేయి, నేను వాడిపోతాను అంటారు. నీకు ఏదైనా సమస్య వస్తే జస్ట్ అలా పిలువు, నేను ఉంటాను అంటారు. ఉండదు. సమయానికి ఫోన్ చేయకూడదు, సమయానికి ఎంగేజ్ కావచ్చు, సమయానికి నేను ఊళ్ళో లేను అనవచ్చు. కానీ దేవుడు మాకు అలాంటి దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఆయన నిన్నాడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారని దేవుడు. కాబట్టి ఆ దేవుడిని నువ్వు మొరపెడితే నీకు సమస్యలు కష్టాలని నువ్వు విడిపించబడతావు. ఆ ఉపాయంతో అందుకే 5 తలాంతులు కలిగిన వాడు, 2 తలాంతులు కలిగిన వాడు, 1 తలాంతు కలిగిన 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు ఇచ్చారు. అక్కడ మాకు రాయబడి అంటే ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చారు. నీ సామర్థ్యం ఏంటి దేవుడు తెలుసు. నీకు ఎంత ఫాలో అంతవచ్చు. ఇప్పుడు నన్ను సీఎం చేసేవాడు చేయడు కదా దేవుడు. కాబట్టి నేను పిఎం అయిపోతాను, బిలియన్ అయిపోతే అవును. ఆడే నువ్వే. కాబట్టి ఆడములాగా నువ్వు మారిపోతాడు ఎలా ఉంటుంది? దేవుడు నీకు ఒక సామర్థ్యం ఇచ్చాడు, నువ్వు ఏదైనా చేయగలవు. కాబట్టి అందుకే నీకు ఇచ్చిన తలాంతులు అభివృద్ధి పరచుకో. 5 తలాంతులు వాడు 5 తలాంతులు ఇచ్చేసాడు. 2 తలాంతులు 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు కలిగిన వాడు దాని భూమిలో దాచిపెట్టాడు. అంటే మీరు ఆలోచన చేస్తే ఈరోజు మన జీవితం